నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. రా తల్లి, రా. నీ పేరేంటమ్మా? మున్నమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? 6 మంది. ఏం చేస్తారమ్మా పిల్లలంతా? ఈ ఇంట్లో ఎవరుంటారు? నువ్వు ఒకటే ఉంటావా? ఎవరు పిల్లలు తొలేరా? ఎవరు కొడుకు? ఎవరు రా. 2 ఆవులు ఉన్నాయమ్మా. ఒక దూడ కూడా ఉందా? ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది 2 ఆవుల్లో? పాలు ఎంత వస్తాయి? పాలు ఎంత 4-5 వస్తుంది. 4-5 వస్తుందా? రెంట్లో కలిపి? ఒకటి ఈడితే ఒకటి చెప్పుకుంటాం. ఒక ఆవు పెడుతున్నారు. ఎంత నెలకు ఎంత వస్తుంది? నెలకు 3,000, 6,000 ఖర్చులంతా పోయినాక ఒక 3,500-4,000 వస్తుంది. అదే కానీ నీకు 2 కానీ ఎప్పుడు పాలు వచ్చినప్పుడు 10,000 వస్తుంది కదా. ఆ 10,000 వస్తే నీకు కొంచెం వెసులుబాటు వస్తుంది కదా. నీకు భూమి ఎంత ఉంది? ఎంత ఉంది అందరికి కలిసి? 9.5 ఎకరం. 9.5 ఎకరం అందరికి ఉంది. అందరికి ఒకటి దగ్గర ఉందా? ఆడకొంచెం ఉంది. ఇంకా డిగడి కాదు సార్. దానికి నీళ్ళు అన్నీ ఉన్నాయా? బోర్ ఉంది, బావి ఉంది సార్. అన్ని పారుతుందా? అంతా ఎందుకు? ఇట్లే అన్నదం గలాటప్పుడు ఒక 3 మంది రాలేదు సార్. నువ్వు చెప్పిన లేదా? ఏమంటారు? నీదే కదా భూమి. మరి ఎందుకో నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు పని చేయొచ్చు కదా. ప్రాణాలకు వారగా పెట్టేసి మిగిలిన పని చేయి. కాకపోతే ఎట్లా నువ్వు వాళ్ళు కొట్టుకుంటే ఎట్లా నీ కళ్ళ ముందరనే? అట్ట కాదు కదా. నువ్వు బాగున్నప్పుడు వాళ్ళకందరికీ చెప్పి బుద్ధి చెప్పి ఎవరి పార్టీకి వాళ్ళు చేసుకుని చేయాలి కదా. 2-3 కితాలు న్యాయాల్లో పంచాయతీలు చేపించింది. ఇప్పుడు 3 ఉండారు. 3 అక్కడ చెన్నైలో ఉండారు. వాళ్ళు రారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి అక్కడ ఉండిపోయారు. వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఉంది. అంటే నీకు డబ్బులు పంపిస్తున్నారా వాళ్ళు? వాళ్ళే ఇంటికి ఇస్తారు. పంపరా? నువ్వు పెద్ద కొడుకు, నువ్వు ఇష్టం నాకు. నేను ఇచ్చిన డబ్బులే కదా. 4,000 ఇస్తున్నావు. ఆ 4,000 నువ్వు జీవనోపాధికి కలుపుతున్నావు. కొడుకుల కంటే వాళ్ళందరూ పెంచింది నువ్వు దానికే కదా, నిన్ను చూసుకోవడానికే కదా. వస్తారా అప్పుడప్పుడు నేను చూడడానికైనా? చూడడానికి కూడా రాదా? చూడడానికి వచ్చేలా మాట్లాడరా? మరి నువ్వు పంచిపోతే ఎట్లయితే? నువ్వు పంచేస్తే ఏమవుతుంది? నేను చట్ట ప్రకారం నువ్వు పంచితే మిగిలిన వాళ్ళకి వాళ్ళందరిని రమ్మని నేను మా పార్టీ వాళ్ళకి కూడా చెప్తాను. ఒకసారి రమ్మంటాం, అందరినీ కలిసి కూర్చుని పెట్టి మాట్లాడి సెటిల్ చేయమంటాం. వినకపోతే నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు రాస్తావు, వీళ్ళు రాస్తావు, దాని ప్రకారం చేస్తాం. ఎందుకంటే నీకు మమకారం ఉంది పిల్లలు కాబట్టి కనిపించావు కదా. కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా పోయినప్పుడు ఇప్పుడు మళ్ళా పిలిపించి చెప్పాల్సిన బాధ్యత నీకుంది. మేము కూడా చేస్తాం. లేకపోతే రేపు నువ్వు ఏదైనా ఇదైతే మనం శాశ్వతం కాదు కదా. ఎప్పటికైనా ఒకసారి మనం అందరం కూడా, నేను కానీ నువ్వు కానీ అందరికి ఇది అవుతుంది. మనం ఉన్నప్పుడే మంచి జరగాలి కదా. కాకపోతే నేను చెప్పా కదా ఒక మార్గం. వాళ్ళు రమ్మంటాను, నేను మా వాళ్ళకు కూడా చెప్తా, నీ కొంతమంది కూర్చొని పెడతారు. కానప్పుడు ఏం చేయాలో చేద్దాం. వాళ్ళు రాకపోతే గొడవలు ఉండకూడదు. అన్నదమ్ముల పైన గొడవలు పెట్టుకుంటే బాధ వేస్తుంది. వీళ్ళు కొట్టుకొని కోర్టుకు పోవడం అంటే సమస్యలు ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలో చేద్దాం. నేను కూడా మాట్లాడతాను. ఇప్పుడు మీరు అడిగింది ఇది ఇల్లు కట్టాలని చెప్పి అన్నావు అంతే కదా. ఇల్లు ఒకటి కట్టించాలని. ఇంకా ఒక 2 ఆవులు పట్టుకుంటే నీకు
బెటర్గా ఉంటుంది. అప్పుడు ఒక 2 పాలు వస్తూ ఉంటాయి, 2 మళ్ళీ ఇది అవుతుంది. నేను కూడా మా వాళ్ళు చెప్తాను, వర్కౌట్ చేయాలి. ఏంటమ్మా, ఏంటి చెప్పమ్మా, ఇంట్రమ్మా. ఎన్నేళ్ళు నీకు? 49 సార్. 49 సంవత్సరాలు ఇవ్వలేం కదమ్మా. ఎందుకు నీకు ఆరోగ్యం చెడిపోయిందా? 10 ఏళ్ళు ఇంకా సార్. ఎందుకు? ఏమన్నా బొద్దుకు చేస్తే జ్వరం, నైట్ జ్వరం వచ్చేస్తుంది సార్. బొద్దుకు చేయకుండా ఆవులు మేపుకుంటే జ్వరం వచ్చేలా బాగుంటుంది సార్. ఆవులు మేపుకుంటారా? ఆవులు మేపుకుంటే ఏం వచ్చేస్తుంది. కనీసం ఆ పనులు చేయొచ్చు కదా, ఇంకొక ఆవులు ఎక్కువ పట్టుకుంటే. 2 ఆవులు సరిపోతుంది సార్. నాకు 2 ఆవులు పట్టిస్తాను ఇమ్మీడియట్గా. బికాస్ ఈయనకి 2 ఆవులు పట్టించండి ఇమ్మీడియట్గా చేయండి. వీడికి మాత్రం ఈ ఇల్లు ఒకటి కట్టించేసేయండి, ఆ 2 ఆవులు ఆయన పట్టించండి. అది చేసి ఇతను ఏంటంటే సైకలాజికల్గా కూడా ఉన్నాడు, పని చేస్తే జ్వరం వస్తుందని. అప్పుడప్పుడు సీమ్ వస్తూ ఉంటుంది సార్. అది ఒకసారి హెల్త్ కూడా ఇమీడియట్గా చెకప్ చేసి అది క్యూర్ చేసి అదే మరిగా అతనికి ఒక 2 ఆవులు పట్టించండి. అది ఫ్రీగా పట్టించండి, లోన్ లేకుండా ఫ్రీగా పట్టించేసేయండి. సో దట్ ఆయన మెప్పుకుంటాడు. చేసిండి, అది చేసిన తర్వాత ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఓకే, 4 ఉంటే ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం ట్రైన్ చేయాలి. నేను చేపిస్తానయ్యా, ఒక 10,000 15,000 ఆదాయం వచ్చి చేస్తాను. తర్వాత ఏం చేయాలి, నువ్వు ముందు ఆరోగ్యం కూడా చూడు, తర్వాత నేను ఏం చేయాలి చెప్తాను, మాట్లాడు. రామా ప్రియమైన ముయమ్మ గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. వచ్చి ఇంటికాడ ఇస్తుందా? ఏమైనా డబ్బులు అడగడం కానీ అయినా లేవా? దురుసుగా మాట్లాడడం కానీ మర్యాదగా ఇస్తుందా? ఓకే, రాడు. నమస్కారం. అంటే 30 ఫ్యామిలీస్కి ఆల్రెడీ మనం బెనిఫిట్ చేశాం సార్. అందులో 10 పీపుల్కి ఆవు కూడా అయిపోయించారు సార్. అంటే ఇక్కడ వచ్చిందంటే చేయండి. అంటే ఇతను హ్యాబిచ్యుయేటెడ్గా ఎప్పుడూ హాస్పిటల్కి రావడంలా. నమస్కారం, రండి కూర్చోండి. నువ్వు కూడా ఇద్దరు పిల్లల మగవాళ్ళు ముగ్గురా? ఎవరెవరు? రా కూర్చో, రమ్మ రా కూర్చోండి. మగపిల్లలు ముగ్గురా మీరు? కూర్చోండి. మీరేం చేస్తారు? నేను తిరుపతిలో పనిచేస్తాను. తిరుపతిలో హోటల్లో? ఏ హోటల్? సిమ్స్ హాస్పిటల్ ఆపోజిట్. సిమ్స్ హాస్పిటల్ ఎదురుగా. ఓకే, నువ్వు ఎక్కడ పని చేస్తామా? నేను మేస్త్రి సార్. మేస్త్రి పని చేస్తావు? ఇక్కడే చేస్తా ఉంటావు లోకల్గా? బెంగళూరులో. తలకాయ నెల ఆపరేషన్ చేసి తలకాయ ఏం చేస్తావమ్మా? ఇంట్లో ఉంటామా? ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మీ కుటుంబాన్ని వికాస్ వీళ్ళందరినీ పర్సనల్గా, ఇప్పుడు ఇతనికి యాక్సిడెంట్ అయింది, ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుకుంది, అతను తిరుపతిలో పనిచేస్తున్నాడు. అందరూ కలిసి ఉన్నారా? కలిసే ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో 50 ఫ్యామిలీస్కి మనం హెల్ప్ చేసేసాం సార్. నెక్స్ట్ ఫేజ్లో మళ్ళీ 50 తీసుకున్నాం సార్. నెక్స్ట్ ఫేజ్ వాళ్ళకి తీసుకుంటాం సార్. ఎవ్రీ ఫేజ్ 1 month 1 phase వేర్ కంప్లీటింగ్ సార్. అట్లా కాదు, ఒకసారి చేయడం కాకుండా హ్యాండ్ హోల్డింగ్, ట్రైనింగ్
అది కంటిన్యూగా వీళ్ళకి ఈ 5 మంది ఉన్నారు, ఈ ఇల్లు ఉంది, వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేయాలా, చేసిన తర్వాత ఫేజ్డ్ వారిగా వాళ్ళ పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి, మైక్రో మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్సే కాకుండా దాని ఫలితాలని అనలైజ్ చేయడం, అవుట్కమ్స్. సార్ ఆపో ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళకి మిల్కింగ్ పీరియడ్ అంటే మిల్కింగ్ పీరియడ్ అంటే అది నేర్పిస్తున్నాం సార్, డైరీతో లింక్ చేపిస్తున్నాం సార్. వన్స్ ద సైకిల్ ఇస్ కంప్లీటెడ్ దెన్ ఓన్లీ వి ఆర్ క్లోజింగ్ సార్. ఇప్పుడు ఈ కుటుంబాన్ని మీకేం కావాలనుకుంటున్నారా, ఏం చేస్తే మీరు బాగుపడతారనుకుంటున్నారు? నా వల్ల ఏమీ పని చేయలేదు సార్. తలకాయ ఎత్తేసి బెడ్ మీద కలిసి ఇప్పుడు నొప్పి ఉంటుంది లోపల. అదేనమ్మా, నిజమే. నువ్వు అట్లా అని చెప్పేసి భయపడిపోతే కుదరదు కదా. దురదృష్టం జరిగింది, దానిపైన ఇంకా లైట్గా ఉండే పని ఏమైనా చేసుకుంటావా? ఒక 2 ఆవులు పట్టుకున్నాం అనుకో, ఆ 2 ఆవుల్ని లైట్గానే మేపుకోవచ్చు, దానివల్ల కొంత ఆదాయం వస్తుంది. కిరాణా స్టోరు లేకపోతే ఇటువంటి పనులు చేసుకుంటే, ఆ అమ్మాయి 10th క్లాస్ చదివింది, అలాంటి వాళ్ళని ఎట్లా చేయాలా? ఇతనికి మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఈజ్ హ్యావింగ్ దట్ ప్రాబ్లం. ఒక 2 ఆవులు పట్టిస్తే 2 3 ఫ్యామిలీకి ఈయనకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నకు పెన్షన్ వస్తుంది. కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు, టైఅప్ ఎట్లా చేస్తారు? ప్రాక్టికల్ అప్రోచ్. షీప్ రేరింగ్ ఇంటికాడ చేసుకోవాలి, అది అలవాటు లేదు వీళ్ళకు. నువ్వేం పని చేసేవాడివి? నేను ఇట్లా వ్యవసాయం పెంచుకుందా చేసుకొని ఎన్ని ఎకరాలు ఉంది? లేదు సార్, 60 సెంట్లు ఉంది. 60 సెంట్ల 60 సెంట్లు కూలి చేసుకున్నాను. కూలి చేసుకున్నాడు. 60 సెంట్లు ఉంది. నన్ను ఫస్ట్ బుక్ కూడా ఇచ్చినారు. అందుకని ఇప్పుడు నేను ఎట్లా మీకు సహాయం చేయాలో ఆలోచిస్తున్నా. కొన్ని ఆవులు పట్టించడం, కొంతమందికి సహాయం చేయడం, కొంతమందికి ఇక్కడనే ఉపాధి వచ్చేది చేయడం, ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి, ఉపాధి చేసే వాళ్ళకి ఉపాధి ఇప్పించడం, ఇట్లా అన్ని కార్యక్రమాలు కలిపి అన్ని కుటుంబాలని బాగు చేయాలని, దానికోసమే ఇవన్నీ చేస్తున్నాం. మిల్క్ చానిమల్ సార్, షిప్ అండ్ బోట్ రీడింగ్, కిరాణా షాప్స్ పెట్టచ్చు, ఫ్రూట్ బిజినెస్, వెజిటబుల్ బిజినెస్, టిఫిన్ సెంటర్, చికెన్ షాప్, సారీ బిజినెస్, టైలరింగ్, పానీపూరి, లేకపోతే లోకల్ స్నాక్స్, తోపుడు. అవన్నీ ఓకేమా. వీళ్ళు ఏం చేయగలుగుతారో కొంచెం అనలైజ్ చేసి, ఇప్పుడు వాళ్ళు డిమారలైజ్ అయిపోయి ఉన్నాడు ఇతను, అదే కౌన్సిలింగ్ చేయమని హ్యాండ్ హోల్డింగ్ కౌన్సిలింగ్ ఒక ప్రొఫెషనల్గా పెట్టి కూర్చొని పెట్టాలి. అది జరిగిన తర్వాత ఇతను అధైర్యపడిపోయాలి, అది మెయిన్గా, అంతే కదా, అధైర్యపడిపోయాలి. ఏమీ చేయకపోతే కూడా నష్టం జరుగుతుంది, ఏదో ఒక పని చేస్తే కలిసి వస్తుంది. బాడీగా నువ్వు శారీరకంగా పని చేయలేవు కాబట్టి చిన్న ఒక 2 ఆవులు పట్టుకున్నావు అనుకో, నీకు కూడా దానిపైన ఒక శ్రద్ధ పెట్టే పరిస్థితి వస్తుంది. పని మీద ఉంటావు, పని మీద ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే అంచోపైన నీ ఆలోచన అంతా మైండ్ పైన ఉంటుంది. నాకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఈ పొట్ట దగ్గర కట్ చేశారు అనే ఆలోచనే ఉంటుంది. అది పోవాలి. నేను చేయమంటాను, నువ్వు చేయించుకోది. ఓకే, ఇవ్వండి. ప్రియమైన వెంకట రామప్ప గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 4,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు నీకు 2 ఆవులు పట్టిస్తే నువ్వు కూడా చూసుకోవచ్చు కదా కసోపు, నువ్వు కూడా చూసుకోవచ్చు, ఇతను కూడా కలుపుకొని చేయించవచ్చు. అది బెటర్ కదా. ఏదో ఒక పని ఉంటుంది. మొన్న కూలి పని చేసావు, ఇప్పుడు 2 ఆవులు పట్టిస్తారు, ఆ 2 ఆవులు చూసుకో, దానివల్ల నీకు ఆదాయం వస్తుంది. అది వేరే విధంగా అవసరమైతే గడ్డి కూడా వేరేది ఇక్కడంతా వేసి సరఫరా చేయమంటాం. కాదండి సార్, కట్టేసుకొని జాగ్రత్త ఎక్కడన్నా ఒక హాస్టల్ మారికి కట్టి అక్కడే చూడ వికాస్ ఎనిమల్ హాస్టల్ ఒకటి కట్టి షెడ్లు కట్టి అక్కడ మీ ఆవులు కూడా పెడతాం. మీ ఊర్లో ఒక 10 మంది ఉన్నారు, 10 మందికి ఒక 20 ఆవులు వాటినే పెడతాం. దానికి గడ్డి అవన్నీ పెడతాం, మీరు చూసుకుంటారు, అందులో వచ్చే ఆదాయం నీకు వస్తుంది. ఇక్కడ ఈ ఊర్లో అనిమల్ హాస్టల్ ఒకటి పెట్టించండి. ఒక 50 అనిమల్స్ అవి పెడతారు, ఆవులు పెడతారు. ఆ 50లో ఇలాంటి వాళ్ళు ఒక 20 మంది తయారు చేసుకుంటారు. అనిమల్ హాస్టల్
అది దానికి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్మెంట్. ఆ ఫాడర్ని అక్కడ వేస్తారు, మిల్క్ కూడా ఇస్తారు. 50 కానీ 100 కానీ పెడతాం, ఊరంతా పెడతాం, ఒక వైబుల్ యూనిట్. ఇప్పుడు ఆయన అదే డౌట్ వచ్చింది, ఇక్కడ కట్టేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు, నేనేం చేయాలన్నాడు. అందుకని నేను చెప్తాను, సజెషన్ ఇస్తాను. ఓకే, నేను చేపిస్తాను అది. సరే. ఓకే.